మూసి లూటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురై ఆత్మరక్షణలో పడడమే కాకుండా దాని నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల అబద్ధాలని సృష్టిస్తుంది. వాస్తవానికి అక్కడ బడేబాయి నోట్ల రద్దప్పుడు ఏదైతే చేసిండో ఇక్కడ చోటేబాయి కూడా హైడ్రా విషయంలో మూసీ ప్రాజెక్టు విషయంలో అదే తప్పు చేసి పూటకు ఒక మాట మారుస్తున్నాడు. అక్కడ చెప్పేటప్పుడు ఎందుకు రద్దు చేస్తున్నావు అని అంటే దాని లోపల అంతర్గత ఉద్దేశం వేరే ఉంది. ఆయన మిత్రుడికో ఒకడికో ఇద్దరికో ఏదో సాయం చేయడం కొరకు చేసి దానికి మొదలు చెప్పిన మాట ఏమో ఏదో టెర్రరిస్టులు దగ్గర ఉంది ఈ డబ్బంతా, అది రద్దు చేస్తే అది మా ఖరాబైపోతుంది, మనకు లేకుండా పోతుంది కాబట్టి ఎంజీ వేస్తాం అని చెప్పినాడు. ఆ తర్వాత లేదు నల్ల డబ్బు మొత్తం బయట దేశాల బ్యాంకులలో ఉంది, అది పోతుంది, ఇప్పటి నుంచి ప్రింట్ చేసిన మన డబ్బే మిగులుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది, అది ఇది లాభం అవుతుంది దేశానికి అని చెప్పిండు. ఆ తర్వాత నక్సల్స్ ఏదో వాడుతున్నారు, మొత్తం వాళ్ళకాడ చాలా ఉంది, ఇప్పుడు అది కూడా లేకుండా పోతుంది, దాంతో నక్సలిజం పోద్ది అని చెప్పిండు. చివరికి వచ్చేవరకే ఈ దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసింది అది. చివరికి 2000 నోట్లు ఇచ్చిండు ఇంకింత నల్ల డబ్బు దాచుకునే పద్ధతుల్లో, ఆయన దోస్తులకు ఎవరికో ఇద్దరికో అవసరమైన పద్ధతుల్లో ప్రజలందరినీ ముంచి, ఈ దేశ ప్రజలందరినీ ముంచి రోజుల తరబడి ఆకలితో చంపి ఎవరు పైసలు వాళ్ళు 500 తీసుకోవడానికి లైన్లలో నిలబెట్టేట్టు చేసి దుర్మార్గంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే పద్ధతుల్లో వ్యవహరించిండు. అదే పద్ధతుల్లో ఇవాళ ఇది ఎవరి మీదనో ఒక వ్యక్తిగతమైన కక్షతోని హైడ్రా లేదా తనకు తాబేదారులైన ఒకరిద్దరు కాంట్రాక్టర్ల కొరకు వాళ్ళ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఢిల్లీకి కప్పం కట్టి తన పదవి నిలబెట్టుకోవడం కొరకు మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మేమే కాదు, ఇప్పటికీ ఎవరడిగినా సమాధానం లేదు. అసలు నువ్వు మూసీలో ఏం చేయదలుచుకున్నావు, దేని కొరకు ఈ కార్యక్రమం ప్రారంభం చేసినావు, ఇల్లు కూలగొట్టే కార్యక్రమం అర్జెంటుగా దీన్ని ప్రారంభం చేసినావు.